ఏంటి మేనేజర్ గారు, ఈ మషీన్లు ఏంటి, సెటప్ ఏంటి? ఇవి మీకు పనికిరాని మషీన్లు కదా. ఏటీఎం డిపాజిట్ చేసేవాళ్ళు డిపాజిట్ చేయొచ్చు, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఎవరు డిపాజిట్ చేస్తున్నారు, అవన్నీ చూసుకోవడానికి ఒక మనిషిని పంపిస్తున్నా. అది పంపండి. అమ్మల్లారా అయ్యల్లారా, తనకి సహకరించకపోయినా కదపాల్సిన అన్ని కదిపాడు. ఒకసారి అందరూ తాలియా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఏటీఎం ఎనీ టైం మనీ. ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఏటీఎం పడే కష్టాలు అండ్ ప్రాబ్లమ్స్, కస్టమర్లతో పడే ఇబ్బందులు ఎలా ఉంటో చూపిస్తాను. మూడు ఒకటేనండి. మీరు ఈ రోజు నేను ఏటీఎం, నేను ఒక్కనే కాదు ఏటీఎం, ఇక్కడ ఉన్న అందరూ ఏటీఎంలే. ఇంద్రజ గారు ఏటీఎం, ఎనీ టైం మంచితనం. మా కృష్ణ భగవాన్ గారు కూడా ఏటీఎం, ఎనీ టైం మాట్లాడుతూనే ఉంటాడు ఏదోటి. నేనా? అవును సార్, నీ గురించి చెప్తున్నాను. సరే, ఇంకా ఆది కూడా ఏటీఎం, ఎనీ టైం మిషన్. ఆ పక్కన కూర్చున్న విజయ్ కూడా ఎనీ టైం ఏటీఎం, ఎనీ టైం మత్తిస్తూ ఉంటది తన అందంతో. వినడానికి బాగుంది, వినడానికి బాగుంటదమ్మా, అనడానికి కొంచెం కష్టంగా ఉంది నాకు. ఇంకా నరేష్ అయితే 3 ఏటీఎం. నెంబర్ 1 ఏటీఎం ఎనీ టైం మ్యారేజ్ ఈవెంట్స్. నెంబర్ 2 ఎనీ టైం భాస్కర్ ఈవెంట్ లో మంచంగింది. నెంబర్ 3 ఎనీ టైం మగాళ్ళ ఫీల్ అవుతుంటాడు. కాదు, ఇది కూడా చెప్పండి. ఎనీ టైం మనీ గురించే చింతన. మేడం మీరే చెప్పారు. వాళ్ళ నాన్న కూడా ఏటీఎం మేడం, ఎనీ టైం మందు. నాన్నగారు ఏటీఎల్ కదా చెప్పానా సారు? ఏటీఎం ఎనీ టైం మాట్లాడతారు. ఏటీఎల్ అంటే సార్ ఎనీ టైం లెక్కర్. హైవే మీద కూడా స్పీడ్ బ్రేకర్ వేసే కెపాసిటీ మా కృష్ణ భగవాన్ గారు. ఇక మా రేష్మి గారు కూడా ఏటీఎం, ఎనీ టైం మర్చిపోతుంటది. ఈ రోజు మా ఏటీఎంకి ఎవరు వస్తారు చూద్దాం. వస్తున్నాడు మా ప్యూన్. అద్దం ఉందనుకుంటా, ముఖం చూసుకుందాం. నీదేమైనా కనిపిస్తుందా? ఏంటి ముఖం ఇక్కడ కార్డు పెట్టాలి. ఓకే. అబ్బా, పిన్ అందట్లేదే. పెద్ద మందం చూడు. పిన్ని కాస్త పెద్దమ్మైంది, కొద్దిసేపు అయితే సడ్డకుడు దాకా ఎలా ఉన్నాడు. సడ్డకుడు డబ్బులు తీసుకో. అబ్బా, మినీ స్టేట్మెంట్ చూస్తాగు. ఈడు స్టేట్మెంట్ మినీ. ఈ ఢిల్లీ మాత్రం పెద్ద హైట్. అబ్బా బేబీ, ఇవాళ నీకు ఏటీఎం లో డబ్బులు ఎలా డ్రా చేయాలో నేను చూపిస్తా. నాకు రాదు కదా. నేను నేర్పిస్తాను కదా. సరే, ముందు ఎలా వెళ్ళాలి. ఓకే. దీన్ని కార్డ్ అంటారు. దాన్ని కార్డ్ అంటారు, వాడిని రాడ్ అంటారు. ఈ రోజు నరేష్ కీర్తితో వచ్చి అపకీర్తి పొందబోతున్నాడు. ఇలా కార్డు పెట్టేయాలి. పిన్ ఏంటి? 66666. 6 ఏంటది? భయపడకు, డబ్బులు వస్తున్నాయి. నువ్వు భయపడే అమ్మాయిని భయపడకంటావేంట్రా? 6 భయపడకు. నువ్వెంత అడ్వాంటేజ్ తీసుకున్నా నువ్వు 6 కొట్టలేవు. సరే, మనం వేరే ఏటీఎంకి వెళ్దాం. ఇది ఎందుకో నెగిటివ్ లా ఉంది నాకు. ఇప్పుడు నంది ఆస్కర్ 2 వచ్చేస్తున్నాయి. కార్తీక్ బేబీ, మనం ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా. అవును, 2 years నుంచి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని కదా. అవును. మరి నాకు షాపింగ్ చేయించవా? ఎందుకు చేయించు బేబీ, ఇప్పుడే చేపిస్తా. ఏటీఎం అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. 20,000. థ్యాంక్ యూ బేబీ. ఇంకేమైనా కావాలా? పబ్కి తీసుకెళ్ళొచ్చు కదా. వెంటనే తీసుకెళ్తా. 40,000 గీకా. థ్యాంక్ యూ. అరే నువ్వు బేబీ నిన్ను మగ బేబీ చేస్తున్నారా? మగ బేబీ ఏంటి? నువ్వు ఆటోపే కదా. అది బేబీ మొత్తం నీ గుండెకి ఎక్కుతుందిరా. గుండుకి ఎక్కడం కాదు బేబీ. నీ అకౌంట్ లో డబ్బులు లేవా? నీ అకౌంట్ లో డబ్బులు లేవు కాదు, నీకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి అడుగు. అసలు నీ అకౌంట్ నెంబర్ అడగరా? 99. అదేంటి? నాకు తెలిసి 105 అనుకుంటున్నావు.
99 మంది వచ్చింది అది ఇక్కడికి. ఏంటి బేబీ 99 మంది వచ్చారు? లేదు బేబీ నువ్వే. చిచి ఈ ఏటీఎం అబద్ధం చెప్తుంది. మనం వేరే ఏటీఎంకి వెళ్దాం పద. బేబీ మగ బేబీ వస్తున్నాడు, ఒక కస్టమర్ వస్తున్నాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇప్పుడు మీ ఇంట్లో రేషన్ కార్డు లేదండి? లేదు. ఆధార్ కార్డు పెట్టావరా? అది ఏటీఎం కార్డు పెట్టరా దరిద్రుడా? ఎంత కావాలి? 119. అది ఫ్రిడ్జ్ అనుకుని డోర్ తెరుస్తున్నాడు తాగడానికి. 119. 190 రాదు గురువు గారు, కావాలంటే 200 కొట్టండి. లేదు 190 కావాలి. ఇప్పుడు 190 ఇస్తే మీరు ఏం చేస్తారు? 180 రూపాయలు క్వార్టర్, 5 రూపాయలు గుడాలు. 5 రూపాయలు గుడాలు, 5 రూపాయలు గ్లాస్, 5 రూపాయలు గ్లాస్. ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి, 200 తీసుకోండి. వద్దు ఒప్పుకోడు మా కొడుకు. ఏం చేస్తాడు? అన్నం పెట్టాడు ఇంటికాడ. కావాలంటే 200 కొడతా, వదిలేరా. 3 కోట్ల ఇల్లు కట్టి నాన్నకి 3 పూట్ల అన్నం పెట్టలేవురా? మా నాన్న దేవుడురా. నీ బుద్ధి చూసిన తర్వాత ఏటీఎం నేనే కరుణించి ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి 200 కొడతాను. 190 కావాలి. 10 రూపాయలు నాయారా, తీసుకో 200. లేదు 190 కావాలి. ఎప్పుడు రావరా బాబు డబ్బులు తొక్కల ఏటీఎం. ఎన్నిసార్లు వచ్చాను? అసలు నీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా? లేదన్నా. మరి ఎందుకు వచ్చావు? ఏం పెట్టకుండా నువ్వు వచ్చి ఎప్పుడు బొక్కెట్టావు, దీనికి బొక్కెట్టావు. సరే ఒక్క నిమిషం ఆగన్నా. ఎందుకు? డబ్బులు లేవు కదా. ఏం చేస్తున్నావురా? అంటే ఎండాకాలం కదన్నా, ఏసీ ఉంటది పడుకుందామని. ఏసీ 18లో పెట్టుకో, చల్లగా ఉంటది. నాకు ఏటీఎం ఏదో బుక్ ఏదో కూడా తెలియదు. అది పాస్బుక్ మిషన్ అండి. అది చదువుకుంటారా ఫస్ట్? ఎస్ఆర్ నో. మా ఏటీఎం కష్టాలు అలా ఉంటాయండి. ప్రజాజీ సరదాగా చేసిన ఏటీఎం మీద ఏంటండి చాలా సీరియస్ గా కష్టపడుతున్నా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పంచప్రసాద్ గారు ఇప్పుడు ఇంద్రజీ గారు చెప్పినట్టు ఆవిడేం చెప్పలేదండి. ఆవిడ చెప్పకూడదని ఫిక్స్ అయ్యి ముందే చెప్పినట్టు నేస్తున్నారా? ప్రసాద్ గారు చాలా ట్రై చేశారు నవ్వించడానికి. నిజంగా నవ్వు వచ్చింది. మీ ట్రైలే నవ్వు వచ్చింది మాకు. చాలా బాగా చేశారు. అంటే ఐడియా నాకు బాగుంది. ఏటీఎం దగ్గర రావటం, డ్రా చేసుకోవటం, అది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేశారు. రేపు టెలికాస్ట్ అయ్యాక కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ పంచప్రసాద్ గారు. మీ కామెడీ చూసి అదృష్టం కలిగింది. అసలు బేసిక్ గా నెగిటివ్ ఎనర్జీ ఇవ్వాలంటే మీరే సార్. ప్రసాద్ గారు అలా కాదు, మీరు నిజంగా చాలా బాగా నవ్విస్తారు. నేను అది సరదాగా అంటున్నాను. నేను కూడా సరదాగా అన్నాను సార్, మీతో ఉన్న చదువుతూ ఉంటాను. మానక చదువు ఎక్కడ ఉంది కానీ బాగైందా? మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ప్రసాద్ గారు, అమ్మా యు ఆర్ అన్ అసెట్ ఫర్ మాలా. తిడుతున్నారేంటమ్మా? అసెట్ అంటే మాకు నిజంగా ఒక అసెట్ మీరు. ఎప్పుడు వచ్చినా ఆ ఎనర్జీ వేరు. నాకే ఉండదమ్మా. పర్వాలేదులేండి, నో ఇష్యూస్. ఎప్పుడైనా ఎంటర్టైన్ చేసే వాళ్ళకన్నా చూసే వాళ్ళు అవ్వాలి. మేము ఎంటర్టైన్ అయ్యాం కదా. యాక్చువల్ గా అయితే ఆ గోల్ అయితే మీరు సక్సీడ్ అయ్యారు. ఏటీఎం కాన్సెప్ట్ తీసుకుని రావడం, ఎందుకంటే ఇది మన కాన్సెప్ట్ ఏంటి, బ్యాంకు గురించి మాట్లాడుతున్నాం. దానికి రిలేటెడ్ గా మీరు ఒక ఏటీఎం కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ లో పాల్పంచుకున్న అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ వెరీ నైస్ ప్రసాద్ గారు, చాలా బాగా నవ్వించారు. కానీ ఆ పాప ఏదో ఏడ్చిందమ్మా. పాప అక్కడ పాప ఏడవడం ఎందుకంటే ఈయన ఏం చెయ్యరని కూర్చున్నాను కదా, బానే చేస్తున్నారు కదా అని ఆనంద బాష్పాలు. అన్న పూర్తిగా బ్యాడ్ అయిపోయా అన్న. అవకాశం భగవాన్ గారు నాకు ఇవ్వలేదు. ప్రసాద్ గారు నిజంగా మీరు చెప్పిన ఉద్దేశం నాదిని. అందరూ ఒకలా చెప్తే బాగోదని నేను అలా చెప్పాను అంతే. రేపొద్దున కామెంట్స్ వస్తాయి కదా. థ్యాంక్ యూ.